అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, నిన్న జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి సూర్య గ్లోబల్ స్కూల్లో నిన్న 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి, సంజన అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి జరిగింది. పురుగుల మందాగి ఈ పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ లెక్చరరు, ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ ఏబట్టి ఆ టీచర్ యొక్క ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ కాని కారణంగా నిన్న చూసుకున్నట్టయితే ఆ మొన్న జరిగిన ఇన్సిడెంట్ కారణంగా నిన్న పొద్దున అప్పటికి కూడా ఒక అమ్మాయి ఒక ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ కాని కారణంగా అమ్మాయి స్కూల్కి వెళ్తే ఏం జరుగుతుందో, మళ్ళీ నన్ను ఏ విధంగా తిడతారో అని ఒక మనస్తాపానికి లోనయ్యి నిన్న పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న వెంటనే ఇక్కడికి వచ్చి డిఈఓ సార్ గారికి, అదేవిధంగా ఏఈ సార్ గారికి, అదేవిధంగా ఎంఈఓ మేడం గారికి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు వచ్చి డిఈఓ సార్ గారిని అడిగితే దాని మీద నేను పట్టించుకోను, ఆ విషయాల మీద నేను పట్టించుకోను, ప్రైవేట్ స్కూళ్ళతో నాకు సంబంధం లేదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళతో మాత్రమే నేను చూస్తా, గవర్నమెంట్ స్కూళ్ళకి విద్యార్థులకి ఏమైనా అయితేనే పట్టించుకుంటా, ప్రైవేట్ స్కూళ్ళకి విద్యార్థులతో నాకు ఎలాంటి సంబంధం లేదు అనే ఒక వాక్యాలు ఈరోజు డిఈఓ సార్ అనడం జరిగింది. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే ఏఈ కలెక్టరేట్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఈ సార్ దగ్గరికి నేను తీసుకుపోయి కలెక్టర్ గారికి ఒక లెటర్ని ఫార్వర్డ్ చేయండి సార్ అని చెప్తే నిన్న ఆ స్కూల్లో ఎవడు చదివించుకోమన్నాడు, నిన్న ఆ స్కూల్లో చదివించుకోమన్నది ఎవడు? నీకు సిగ్గు లేదు, నీ యొక్క ఒక చదివిస్తున్నటువంటి పేరెంట్స్ కూడా సిగ్గులేదు అనే ఒక అనిశ్చిత వాక్యాలు నేను చేయడం జరిగింది. దీని కారణంగా ఈరోజు అడిషనల్ కలెక్టర్ లతా మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీనిపై వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.